గాయస్, ఎప్పుడు మన టాలీవుడ్ రికార్డుల గురించి, మన హీరోల రికార్డుల గురించి చెప్పుకోవడమేనా? అప్పుడప్పుడు బయట వాళ్ళ గురించి కూడా చెప్పుకుందాం. అందుకే ఇప్పుడు ఈ వీడియోలో కాలీవుడ్ లోన 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీస్ ఏ హీరోకు ఉన్నాయో పూర్తి లిస్ట్ ఇప్పుడు చూద్దాం, సరేనా? ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి గాయస్. మీకే అర్థమవుతుంది కాలీవుడ్ లో ఏ హీరోకి ఎక్కువ 100 కోట్ల మూవీస్ ఉన్నాయో అన్నది. సరే, ఇక వీడియో మొదలు పెడితే, కాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ గారికి ఒక 100 కోట్ల మూవీ ఉందండి. తర్వాత సుందర్ సి గారికి అండ్ విజయ్ సేతుపతి గారికి ఒక్కొక్క మూవీ ఉంది. అండ్ నెక్స్ట్ కార్తిక్ గారికి, విశాల్ గారికి కూడా ఒక్కొక్క మూవీయే ఉంది 100 కోట్ల క్లబ్ లో. తర్వాత లారెన్స్ గారికి 2, విక్రమ్ గారికి 3, శివకార్తికేయన్ గారికి 3, ధనుష్ గారికి 4, కమలాసన్ గారికి 4, సూర్య గారికి 6, అజిత్ కుమార్ గారికి 9, రజనీ గారికి 11, విజయ్ గారికి 13. ఈ లిస్టు చూసాక ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రజెంట్ కాలీవుడ్ లో నెంబర్ 1 హీరో ఎవరన్నది. ఇక ఇప్పుడు రజనీకాంత్ గారు కూలీ మూవీతో వచ్చి ఇంకో 100 కోట్ల మూవీ తన లిస్ట్ లోకి యాడ్ చేసుకోబోతున్నారు. అలాగే విజయ్ గారు జననాయకంతో లాస్ట్ మూవీ అని చెప్పుకొచ్చి తను కూడా ఇంకో 100 కోట్ల మూవీ యాడ్ చేసుకోబోతున్నారు. అండ్ నెక్స్ట్ అజిత్ గారి మూవీస్ కూడా మంచిగానే ఉన్నాయి. వీళ్ళందరిలో మెయిన్ గా నెక్స్ట్ శివకార్తికేయన్ గారి మూవీసే గ్యారంటీగా 100 కోట్లు కలెక్ట్ చేయబోయే మూవీస్ గా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు విక్రమ్ గారికి అలాంటి సత్తా ఉండేది గాని వరుస ఫ్లాప్ మూవీస్ తీయడం వల్ల తన రేంజ్ అమాంతం కిందకి పడిపోయిందండి. సేమ్ అదే కోవలో విశాల్ గారు కూడా ఉన్నారు. ఇక లారెన్స్ గారి విషయంకి వస్తే, తను తీసే దెయ్యం మూవీస్ కి అటు తెలుగులోను ఇటు తమిళ్లోను ప్రతి ఏరియాలోనూ చాలా డిమాండ్ ఉంది. అలాంటి డిమాండ్ తో ప్రతి మూవీతో ఆయన 100 కోట్లు కొట్టగలరు. ఎలాగో లోకేష్ కనకరాజ్ గారితో ఒక మూవీ తీస్తున్నారు కాబట్టి దాన్ని కూడా తన అకౌంట్ లో యాడ్ చేసేయవచ్చు. గత కొన్నేళ్లుగా విజయ్ గారు నెంబర్ 1 పొజిషన్ లో ఉంటూ వచ్చారు కాబట్టి, ప్రెజెంట్ ఆయన పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతే మూవీస్ నేను చేయను అంటున్నారు కాబట్టి, అతని తర్వాత ఎవరు కాలీవుడ్ కి నెంబర్ 1 హీరో అవుతారు అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే ఆ బాధ్యతల్ని శివకార్తికేయన్ గారు తీసుకుంటారని చాలా నమ్మకం ఉంది. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి, సరేనా? ఇంకో పక్క సూర్య గారు అండ్ విక్రమ్ గారు తమ మూవీస్ ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీలో వచ్చే మూవీస్ తో ఎలా అయినా హిట్ కొట్టి తమ సత్తా నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా సూర్య గారు పర్లేదు గానీ విక్రమ్ గారు మరీ దారుణం అండి. నార్మల్ గా మనం చెప్పాలంటే తనకున్న హైప్ తో ఈపాటికే తన లిస్ట్ లో ఇంకో 5 మూవీస్ చేరుకోవాలి. కానీ వరుస ఫ్లాప్ మూవీస్ తో తను 10వ ప్లేస్ లో ఉన్నాడు. ఇకనైనా ఆ గెటప్స్ మీద దృష్టి పెట్టకుండా కథ మీద దృష్టి పెట్టి మంచి హిట్స్ తీస్తాడని కోరుకుందాం, సరేనా? ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ గైస్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.